కాకినాడ జిల్లాలో మెడికల్ షాపుల బంద్ కొనసాగుతోంది. ఆన్లైన్ మందుల అమ్మకాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులను బంద్ చేశారు. నకిలీ మందుల అమ్మకాలకు బ్రేక్ వేయాలని వారు డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. కాకినాడ జిల్లాలో మెడికల్ షాపుల బంద్ కొనసాగుతుంది. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కాకినాడ జిల్లాలో కూడా దాదాపు 1518 మెడికల్ షాపులు అనేది బంద్ కొనసాగుతుంది. అత్యవసరంగా కొన్ని చోట్ల మెడికల్ షాపులు మాత్రం మండలానికి ఒకటి, అదేవిధంగా కొన్ని చోట్ల మాత్రమే ఈ మెడికల్ షాపులు రన్ అవుతున్నాయి. దానికనుక నకిలీ మందులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాము. అదేవిధంగా అధిక డిస్కౌంట్ నిలిపివేయాలని దానికి అనుగుణంగానే నినాదాలు చేస్తున్న పరిస్థితి. మరొక వైపు ప్రజాప్రతినిధులు కూడా కలిసి తమకు సంబంధించిన ఇబ్బందులను, అదేవిధంగా తమ డిమాండ్లను వారి దృష్టికి తీసుకుని వెళ్తానికి మెడికల్ షాప్ అసోసియేషన్ ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ఏంటంటే మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? ది కాకినాడ కమిషన్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయిరాం సత్యనారాయణ. ఆన్లైన్ అమ్మకాలు అరికట్టాలి, స్పూరియసస్ డ్రగ్స్ అరికట్టాలి, ఎక్కడా లేనటువంటి డిస్కౌంట్లు ఆన్లైన్లో ఇచ్చి ఈ రోజుని మా యొక్క వ్యాపార సంస్థలని ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళని పాడు చేయడం జరుగుతుంది. ఈవెన్ ఈరోజు 12,40,000 మెడికల్ షాపులు బంద్ చేసి మేము రోడ్డు ఎక్కామంటే గవర్నమెంట్ వారు మీ మీడియా తరపుని గుర్తించి మాకు ఈ ఆన్లైన్ విక్రయాలని అరికట్టాలని కోరుకుంటున్నాం. అలాగే అధిక డిస్కౌంట్లని ప్లస్ స్పూరియసస్ డ్రగ్స్ని అరికట్టాలి. జిఎస్ఆర్ 220E ఈ ఏదైతే గవర్నమెంట్ మన ప్రధానంగా కోవిడ్ టైంలో జిఎస్ఆర్ 220 అనే ఆర్టికల్ తీసుకొచ్చిందండి. ఆ ఆర్టికల్ ప్రజెంట్ పూర్తిగా చేయకపోయినా సరే అది దాన్ని పట్టుకుని ఆన్లైన్లో విక్రయాలు చాలా ఎక్కువగా కొనసాగిస్తున్నారు. ఆ జిఎస్ఆర్ 220ని రద్దు చేయాలని ప్రధానంగా మా డిమాండ్ అండి. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఆన్లైన్లో మెడిసిన్ అమ్మితే కానీ మీకు వచ్చిన ఇబ్బంది? నార్కోటిక్ డ్రగ్స్ విచ్చలవిడిగా యువత వినియోగించడం వలన మ్యాక్సిమం తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ దాకా కూడా మేము ధర్నా జరుగుతుంది. ఇది ఆల్ ఇండియాలో జరుగుతుంది. నెక్స్ట్ ఆల్ ఇండియా పిలుపు మేరకు ఏ విధంగా ఉంటుంది అనేది మేము తగిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం. కలుస్తున్నారా? ప్రజాప్రతినిధులు కలుస్తున్నారండి? ఇప్పుడే మన కర్రి పద్మశ్రీ గారు ఎమ్మెల్సీ గారిని కలిసి మెమరాండం ఇచ్చేసి వచ్చామండి. ఏఓసిడి పిలుపు మేరకు ఈ జిఎస్ఆర్ 220E, 817E ఈ రెండు బిల్లు మీద మేము పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వకుండా ఉండే విధంగా ఈ యొక్క ఆల్ ఇండియా కెమిస్ట్ స్ట్రైక్కి మేము నిరసన తెలుపుతూ ఈరోజు బంద్ మద్దతు తెలుపుతూ ఆల్ ఇండియా అసోసియేషన్ గౌరవం ఇచ్చేలాగా మద్దతు తెలుపుతూ మేమందరం కూడా కాకినాడ అర్బన్లో ఉన్న 450 మంది షాపులు క్లోజ్ చేసి, అలాగే కాకినాడ జిల్లాలో ఉన్న 1518 మంది షాపులు క్లోజ్ చేసి ఈరోజు ప్రతి మండలంలోని ఆ యొక్క ఎంఆర్ఓలకి, ఆర్డీఓలకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి అందరికీ కూడా మెమరాండం ఇచ్చే విధంగా మేమందరం కాల్ తీసుకున్నామండి. మొత్తానికి అయితే కాకినాడ జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ అనేది కొనసాగుతుంది. కొన్ని చోట్ల అత్యవసరమైన మండలానికి ఒక చోట, అదేవిధంగా కొన్ని చోట్ల అత్యవసర పరిస్థితులు మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగానే షాపులు ఓపెన్ చేస్తున్నారు. తమకు న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ఖచ్చితంగా ఆన్లైన్లో మందుల అమ్మకాలు నిలిపివేయాలి, దానివల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ప్రజాప్రతినిధులకు కూడా మెమరాండాలు ఇస్తామని మెడికల్ షాప్ అసోసియేషన్ ప్రతినిధులు చెప్తున్నారు.